తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. అంటే ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో ఆయన స్వంత నియోజకవర్గం కుప్పంలో ప్రజల్ని కలిసి చైతన్యపరచడానికి పూనుకున్నారు. ఈరోజు ఆయన మధ్యాహ్నం కుప్పంలో అడుగుపెట్టనున్నారు. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో ఇంకా కుప్పంలో చంద్రబాబు పని అయిపోయింది, కుప్పం మా హస్తగతం అవుతుంది అంటూ రకరకాల ప్రేలాపన చేస్తూ వైఎస్ఆర్ పార్టీలు చంకలు చరుచుకుంటున్నారండి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అంటే మళ్ళీ టైగర్ అక్కడ కాలు మోపుతోంది. కుప్పంలో ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి తిరుగు లేదు అన్న విషయం చాటుకోబోతున్నారు. అక్కడ ఈ రోజు నుంచే ప్రజలు నీరాజనాలు పట్టనున్నారు. పాపం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా కుయుక్తులు పన్నారు. దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టారు, పోలీసులు వాడుకున్నారు, భయపెట్టారు, బెదిరించారు, ప్రలోభాలు పరిచి ఏదో విధంగా తిమ్మిని బమ్మిని చేసి, అంటే కౌంటింగ్లో మోసాలు చేసి రకరకాల ప్రయోగాలు చేసి పంచాయతీలు గెలుచుకున్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంగనామాలు తప్పవు అన్నది తేలిపోతాడు. ఇక్కడ పంగనామాలు ఎందుకు అంటున్నామంటే, అన్ని కోట్లు ఖర్చు పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మిగిలేది ఏమీ ఉండదు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ సింబల్తో జరిగే ఆ ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం విజయకేతనం ఎగరేస్తుంది. తప్పదండి. అంటే 1989లో తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు తిరుగులేని మెజారిటీ సాధిస్తూ గెలిచిన చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ ఏమీ చేయలేరు. అంటే మాకు ఒక సామెత ఉందండి, తాటాకు చెప్పులతో కుందేళ్ళు బెదరువు అని. కాబట్టి ఇలాంటి తాటాకు చెప్పుళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేయడం మానేస్తే మంచిది. రాష్ట్రంలో బాగా అంటే వీళ్ళు ఎన్ని మోసాలు కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ చోట్ల తెలుగుదేశం వెంట నిలిచారు. 42% స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. పాపం వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా చెతికిల పడ్డారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా ఎన్నికల్లో చెతికిల పడ్డారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మోసాలు చేయడానికి కుయుక్తులు, కుట్రలు, బెదిరింపులు రకరకాలు చేస్తున్న ప్రజలు తెలుగుదేశం వెంట నడుస్తారు. చంద్రబాబు గారికి తిరిగి పట్టాభిషేకం చేస్తారు, నీరాజనాలు పడుతున్నారన్న విషయాన్ని గమనించి కొంత వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా వైసీపీ ప్రవర్తిస్తే మంచిదని నా సలహా. లేకపోతే పెద్దిరెడ్డి గారికి భంగపాటు తప్పదు అని నేను హెచ్చరిస్తున్నాను.